ఆయన సొంత నిధులతో ఆయన మరి బంధుమిత్రులు. అయితే మన ఎండీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ద్వారకా తిరుమలరావు గారి దృష్టి కూడా తీసుకురావడం, ఇవాళ మొదటిసారిగా అది శాంక్షన్ అయినట్టు లెటర్ కూడా వచ్చిందని చెప్పి చాలా సంతోషం. మనందరం కూడా మన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇంకా కూడా ఇక్కడ ల్యాబ్ అటెండెన్స్ విషయంలో కూడా నేను చూశాను, మన వాళ్ళు కూడా ఈ రోజు ఎన్ఎంఏ వాళ్ళు కూడా ఇచ్చారు. అయితే దాన్ని పూర్తిగా కూడా డెమాలిష్ చేయమని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఇంజనీరింగ్ అధికారులు దాన్ని తాత్కాలిక మీద రిపేర్ చేసినట్టుగా చెప్పారు ఇక్కడ. అయితే డిపోలో కూడా మన వర్కర్స్ షెడ్ దగ్గర ఉన్నటువంటి బాగలేమని చెప్పారు. అవి తప్పనిసరిగా మన డిఎం గారి దగ్గర నుంచి లెటర్ తీసుకుని శాంక్షన్ చేయిస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చెప్తున్నాం. అదే రకంగా మన విశ్రాంతి భవనం సంబంధించి కూడా పైన రేకుల షెడ్ మురుస్తుందని చెప్పారు. దానికి కూడా స్లాబ్ ఏమని తప్పనిసరిగా చెప్తాను, దాన్ని కూడా శాంక్షన్ చేస్తారని ఈ సందర్భంగా. ఇకపోతే స్టేట్ వైడ్ ఉన్నటువంటి పాలసీ ఏదైతే ఉందో ఈహెచ్ఎస్ విశ్రాంతి కార్మికులకి ఇబ్బందికరంగా ఉంది. అది వాస్తవమే. నేను కూడా మన అసోసియేషన్ నన్ను నెల్లూరులో కలవడం జరిగింది. యాక్చువల్గా ఇవాళ